రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మానసిక వ్యాధి వచ్చింది, సుదీర్ఘమైనటువంటి రోగాలు ఉన్నాయి, ఎప్పటికీ తగ్గని క్రానిక్ రోగాలు ఉన్నాయి, లివర్, కాలేయం, రకరకాల వ్యాధులు ఉన్నాయి, గుండెపోటు ఉంది, రక్తచాపం ఉంది, ఇంకొకటి ఉంది. ఈ వ్యాధులన్నింటినీ తొలగించడానికి ఆసుపత్రులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మేమిచ్చిన తైలాన్ని పూసుకుంటే చాలు, మేమిచ్చిన పుస్తకాన్ని చదివితే చాలు, మీ మెడలో మా మతానికి సంబంధించిన మాల వేసుకుని ఆ గుర్తుల్ని ధరిస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న దేవీ దేవతల విగ్రహాలని బయటకు పారేస్తే చాలు, మీకు రోగము దానంతట అదే తగ్గిపోతుంది. మేము ఒక నూనె పూస్తాము, నూనె పూసిన తర్వాత మా పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తాము. మా ట్రీట్మెంట్కి ప్రభువు స్పందిస్తాడు, రోగాన్ని నయం చేస్తాడు. మన దగ్గర కూడా చాలా హైదరాబాద్ వంటి పట్టణంలో కూడా కొబ్బరి నూనె వ్యాపారం ఈ రకంగా చేసుకుని మతాన్ని సబ్బులాగా అమ్ముకుని రోగాలున్న వాళ్ళను భయపెట్టి వాళ్ళ యొక్క వీక్ పాయింట్ని పట్టుకుని వాటిని కరెన్సీ కట్టలుగా మార్చుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇలా చేసేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఈ మధ్య ఇలాంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. యోగిత సోన్వాని అనేటటువంటి 18 ఏళ్ల అమ్మాయి, 18 ఏళ్ళు దాటింది కాబట్టి ఆ అమ్మాయి పేరు చెప్పవచ్చు. ఈ యోగిత సోన్వాని అనేటటువంటి గిరిజన బాలికకు మానసిక సమస్యలు వచ్చాయి. ఆ మానసికపరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు ఆమెని రాయ్పూర్కి తీసుకువెళ్ళారు, రాష్ట్ర రాజధానికి అక్కడ చికిత్స చేయించారు. అదేవిధంగా మహాసముంద్ పెద్ద పట్టణము అక్కడ కూడా తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ట్రీట్మెంట్కి ఆమె కొత్తగా స్పందిస్తోంది. ఇదే సమయంలో ఎంటర్ ది డ్రాగన్. ఒక ఆవిడ ఈశ్వరి సాహు అనేటటువంటి మత వ్యాపారి వచ్చేసి ఇవన్నీ డాక్టర్లు ఈ అల్లోపతి ఇంకోపతి ఏమక్కర్లేదు, మా పతి ఉన్నాడు, మా ప్రభు ఉన్నాడు, ఆ ప్రభు మీ రోగాల్ని తగ్గిస్తాడు అని చెప్పి దానికి మీరు ఏమీ చేయనక్కర్లేదు, ప్రేయర్ చేయాలి, మతం మారాలి, మా మత చిహ్నాల్ని మీ మెడల్లో వేసుకోవాలి, మా పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా చదవాలి, మేము కొంచెం కొబ్బరి నూనె పూసి శరీరానికి అంతా కూడాను ట్రీట్మెంట్ ఇస్తాము, ఆ ట్రీట్మెంట్తో ఆ అమ్మాయి బాగైపోతుందని చెప్పారు. ఈ గిరిజన మహిళ యోగిత సోన్వాని తల్లి దీన్ని నమ్మి ఆ ఈశ్వరి సాహు దగ్గరికి తీసుకెళ్ళింది. ఈశ్వరి సాహు గ్రామం పేరు సుర్సా బాంధా. ఇది గరియాబంధా జిల్లా, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గరియాబంధా జిల్లాలో ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామానికి తీసుకెళ్ళింది. ఈ ఈశ్వరి సాహు గారి ప్రభువు నేర్పినటువంటి వైద్యం ఏమిటయ్యా అంటే వేడి మరిగే సలసల మరిగే వేడి నీళ్లు అమ్మాయి మీద పోసేయటం, బొబ్బలెక్కినా కూడా పట్టించుకోకుండా దాని మీద పవిత్ర తైలం పూసేయటం. పవిత్ర తైలం పూసిన తర్వాత కూడా రోగం తగ్గదు కాబట్టి ఆ బాలిక 18 ఏళ్ల అమ్మాయి ఛాతి మీద ఎక్కి గెంతటం. ఇంత చేస్తే ప్రభు ఆ వ్యాధి తగ్గిస్తారని చెప్పి నమ్మారు. మీరు ఎవరికి చెప్పొద్దు, పాపం అరిచిన కేకలు వేసినా కూడా మీరు ఎవరికి చెప్పొద్దు, చెబితే ప్రభువు కోపం వస్తుంది, నల్ల పుస్తకానికి కోపం వస్తుందని చెప్పారు. పర్యవసానంగా పాపం ఆ తల్లి మౌనంగా ఉండిపోయింది. ఈ చికిత్స కొనసాగింది. ఈ చికిత్స వల్ల అమ్మాయి పక్కటెముకలు విరిగిపోయి అవి లంగ్స్కి గుచ్చుకుని రక్తం అక్కడ గడ్డగట్టి ఈ పిల్ల చనిపోయింది మే నెల 2025లో, అంటే 22వ తారీఖు మే 22, 2025 నాడు చనిపోయింది. చనిపోయిన తరువాత తల్లి ఇలా జరిగింది అని చెప్పేటప్పటికీ ఆమెని బెదిరించారు. ప్రభువుకి కోపం వస్తుంది, ప్రభువు మిమ్మల్ని శపిస్తాడు అని చెప్పి భయపెట్టి ఏదో దీన్ని చాప కిందకి తోసే ప్రయత్నమో అటకెక్కించే ప్రయత్నమో చేసే ప్రయత్నం జరిగింది. కానీ చివరికి తల్లి వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ చేసింది. ఈ యోగిత సోన్వానికి పోస్ట్ మార్టం జరిగితే పక్కటెముకలు విరిగిపోయి లంగ్స్కి గుచ్చుకుని రక్తం స్రావమై ఆ పిల్ల చనిపోయిందని చెప్పి బొబ్బలెక్కింది, ఒళ్ళంతా బొబ్బలెక్కాయి. ఈ కొబ్బరి నూనె పూయటం వల్ల అనేక బొబ్బలు చితికిపోయి మొత్తం అంతా కూడా ఇన్ఫెక్షన్ అయి చనిపోయిందన్నటువంటి విషయం బయటపడింది. ఆ తరువాత పోలీస్ కేసు మిగతా ఇదంతా అయింది. ఈ మత వ్యాపారం చేసేటటువంటి ఈశ్వరి సాహు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. SC/ST అట్రాసిటీ యాక్ట్ దానిలో ప్రయోగించారు. అదేవిధంగా
మధ్యప్రదేశ్కి చెందినటువంటి మత మార్పిడుల వ్యతిరేక చట్టం ఏదైతే ఉందో, మోసపూరిత మత మార్పిడుల వ్యతిరేక చట్టము, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ ఉంది. దాని ప్రకారం కూడాను ఈమె పైన కేసుని పెట్టారు. కేసుని విచారించిన తరువాత కోర్టు ఈ కొబ్బరి నూనె మతాన్ని అమ్మి, నల్ల పుస్తకాన్ని అమ్మేసేసి ఛాతీ మీద ఎక్కి గెంతి గెంతి పక్కటెముకలు పగిలిపోయేలా చేసినటువంటి ఈశ్వరీ సాహుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తర్వాత మానవ హక్కుల సంఘాలు సడన్గా రంగంలోకి దిగే ప్రయత్నం చేశాయి. అయితే బాధితురాలు కూడా గిరిజన బాలిక కావడము, ఈమెని ఈ రకమైన మోసానికి గురి చేయడంతో మొత్తానికి ఇప్పుడు ఈ కేసుని ప్రచారం రాకుండా ఉండేందుకు ఏం చేయాలో మొత్తం ఆ వ్యవస్థ అంతా కూడాను, కొబ్బరి నూనె మత ప్రచార వ్యవస్థ అంతా కూడాను ప్రయత్నాలు చేస్తోంది. ఛత్తీస్గఢ్లోని గరియాబాంధా జిల్లాలోని సుర్సా బాంధా అనేటువంటి గ్రామంలో జరిగింది. ఇది తాజాగా ఒక వారం 10 రోజుల క్రితము ఈశ్వరీ సాహుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆమె ఇప్పుడు తాను కొబ్బరి నూనె పూసుకుని ప్రభువుని ప్రార్థించవచ్చును. ప్రభు కటకటాలను పటపటాలు చేసేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తాడేమో చూడవలసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.